తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల్లో గ్యాస్ కష్టాలు అన్ని ఎన్నిగా లేవు. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పత్రికా ప్రకటనలు కానీ, చంద్రబాబు నాయుడు గారి పత్రికా ప్రకటనలో కానీ ఈ దేశంలో గ్యాస్ కొరత లేదు, గ్యాస్ అందరికి పుష్కలంగా అందుతోంది, బుక్ చేసుకున్న 3 రోజుల్లో గ్యాస్ ఇళ్లకు చేరుతోంది అని చెప్పి పత్రికా ప్రకటనలో పేపర్లు యాడ్లు వస్తా ఉన్నాయి. కానీ వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. గ్యాస్ బుక్ చేసుకున్న 15 రోజులైనా సరే గ్యాస్ బండ ఇంటికి రాకపోవడంతో జనాలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ జిల్లాలో ఏ గ్యాస్ ఏజెన్సీ దగ్గర చూసినా ఉదయం 8 గంటల నుంచి జనం గ్యాస్ బండలు పట్టుకుని బారుని తేలుతున్న పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తా ఉంది. రెండో పక్కన కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు లాంటివి కమర్షియల్ గ్యాస్ లేక అక్కడ కట్టెలు పొయ్యి పెట్టడానికో లేకపోతే ఇతర వేరే ప్రత్యామ్నాయ మార్గాలు పెట్టడానికి అవకాశం లేకపోవడంతో వాళ్ళ మూతపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. మూతపడ్డ రెస్టారెంట్లో 10 మంది నుంచి 15, 20, 30, 40 మంది పనిచేస్తున్న రెస్టారెంట్లు మూతపడి ఆ రెస్టారెంట్లో పనిచేసేటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు పడిన పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనిపిస్తోంది. మరో పక్కన జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున సాగుతా ఉంది. ఇది పత్రికల్లో బాహాటంగానే వస్తా ఉంది. ఇవాళ కమర్షియల్ గ్యాస్ బండ 8 నుంచి 9 వేల రూపాయలకి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న పరిస్థితి ఈ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణ గృహ వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ బండ కూడా 4-4.5 వేలకి ఇవాళ బ్లాక్ మార్కెట్ లో అమ్మే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పేరుకి మేము ఏదో గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాం, పరిశీలన చేసామని చెప్పి వీడియోలు పెడతా ఉన్నారు. పెట్టాల్సిన వీడియోలు కాదు, మీరు అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి గ్యాస్ ఈ జిల్లాలో ఎప్పుడు ఎవరెవరు బుక్ చేశారు, ఆ బుక్ చేసిన వాళ్ళకి 10 రోజులు దాటిపోయినా రాని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళందరికీ తక్షణమే గ్యాస్ బండ్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమర్షియల్ గ్యాస్ బండ్ ని సరఫరా చేయడం ద్వారా ఇవాళ మూతపడ్డ రెస్టారెంట్లని తెరిపించి ఉపాధి కోల్పోయిన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.